ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి నేను టికెట్స్ పట్టుకొని నిల్చున్నాను అనుకుంటున్నారా? అవి హెలికాప్టర్ పాసెస్ అండి. మన విశాఖ సందర్భంగా మనకి వైజాగ్ రుషికొండలోనే హెలికాప్టర్ రైడ్ పెట్టారు కదా. సో అదైతే చూద్దాం అని చెప్పేసి మార్నింగే రెడీ అయిపోయి మేమైతే రుషికొండ వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక చాలామంది రైడ్కి అయితే వెళ్తున్నారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశామని చెప్తున్నారు. సో చూసాక ఇంకెందుకు లేట్, మాకు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి మేము వెళ్ళి టికెట్స్ తీసేసుకున్నాము. నేనైతే వెళ్ళలేదు, మా అత్తయ్య ఇంకా మా వారు వెళ్ళారు. సో వాళ్ళైతే ఎక్కారు. వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చిందంట. ఇంకా నాకు చూస్తే చాలా చాలా నచ్చింది, కానీ నాకు హైట్ అంటే చాలా భయం. సో అందుకని నేను వెళ్ళలేదన్నమాట. సో వాళ్ళిద్దరూ ధైర్యంగా చక్కగా హ్యాపీగా టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా లోపలికైతే మనకు పాస్ ఉంటేనే, టికెట్ ఉంటేనే అలో చేస్తున్నారు, లేకపోతే అలో చేయట్లేదు. సో అయితే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ టర్న్ వచ్చిందనమాట. ఇలా ఒక మ్యాక్స్ ఒక 6 నెంబర్స్ని ఎక్కిస్తున్నారు ప్రతి ట్రిప్కి. సో ఎవ్రీ 5 మినిట్స్ ఉంటుంది రైడ్ అయితే, కంపల్సరీ 5 మినిట్స్ ఉంటుంది. సో నేనే అక్కడి నుంచి బాయ్ చెప్తున్నాను అనమాట వాళ్ళకి వీడియో తీస్తూ. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రైడ్ అయితే చాలా బాగుందంట. అదన్న అయితే మాటల్లో చెప్పలేరంట, అంత సూపర్గా అనిపించిందంట. వాళ్ళకైతే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనే విధంగా అయితే ఉందంట. కానీ చాలా బాగుందంట. అంటే బీచ్ పైనుంచి వెళ్తుంటే బీచ్ అంతా కనపడుతుంటే, పైన ఆకాశం, కిందన బీచ్, ఎక్స్పీరియన్సే వేరు కదా. సో ఇంకా వాళ్ళైతే చాలా చాలా ఎంజాయ్ చేశారంట. ఇంకా అయితే ఫస్ట్ చాలా బాగా స్లోగా తీసుకెళ్లారంట. తర్వాత ఇంకా మధ్యకి వెళ్ళే టైంకి అటు ఇటు పైకి కిందికి అంటూ చాలా పైలట్ అయితే అటు ఇటు చేయడం వల్ల అతనైతే చాలా ఎంజాయ్ చేశాడంట. అందరూ వెనక నుంచి భయపడి కేకలు వేస్తుంటే నవ్వుతూ చాలా ఎంజాయ్ చేశాడంట. కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్తున్నారు. సో ఎంజాయ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అది. నాకైతే భయం కాబట్టి నేనైతే అలాంటివి ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు హైట్ అంటే భయం కాబట్టి. సో మా అత్తయ్య మా హస్బెండ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారంట. కానీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి ఎవరైనా, ఎందుకంటే హెలికాప్టర్ రైడ్ కాబట్టి అస్తపాటు దొరకదు, దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి. సో వెళ్తుంటే అందరూ కేకలు అవి బాగా అనిపించింది. మనకి అది తొట్లకొండ వరకు తీసుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ ఉంటుంది రైడ్ అయితే, అటు ఇటు కాకుండా ఒక 5 మినిట్స్ ఉంటుంది కరెక్ట్గా. కానీ వెళ్ళిన వాళ్ళు మాత్రం పక్క బాగా ఎంజాయ్ చేసాం అనుకుంటూ. మీరు వెళ్ళారా బీచ్కి, విశాఖ ఉత్సవ్కి? వెళ్ళినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఇంకా వెళ్ళారు, ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేశారంట. భయం అయితే వేసిందంట, ఎందుకంటే అటు ఇటు టర్న్ చేసినప్పుడు బీచ్లోకి వెళ్ళిపోతుందేమో హెలికాప్టర్ అన్నట్టు బాగా డౌన్ చేసి మళ్ళీ ఒకేసారి పైకి తీసుకొచ్చి అలా టర్న్స్ చేయడం వల్ల చాలా భయం వేసిందంట. కాకపోతే ఫుల్ ఎంజాయ్ చేసాము, నాకు లైఫ్ టైం ఎంజాయ్మెంట్ దొరికింది, చాలా హ్యాపీగా అనిపించింది అన్నారు. సో ఇంకా వాళ్ళ హ్యాపీయే, నేను హ్యాపీగా అనుకున్నాను. సో అయితే బాగా ఎంజాయ్ చేశాను అన్నారు. ఇంకా వాళ్ళ రైడ్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళైతే కిందకు వచ్చేసారు. సో వాళ్ళ రైడ్ అయితే చాలా ఎంజాయ్మెంట్ చేశారంట. నేనైతే అక్కడ నుంచి దిగిపోయారని ఇంకా హాయ్ 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 ఎలా ఉందనుకొని నేనైతే అడిగేస్తున్నాను. సూపర్గా ఉందని చెప్పారు. ఫుల్ ఎంజాయ్ చేశారన్నమాట రైడ్ మాత్రం. ఇంకా ఈ మా అత్తకి అయితే హెలికాప్టర్ ఎక్కాలని డ్రీమ్. సో మా అత్తకి అయితే డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. ఇంకా మా అత్తకి అయితే తెలీదు, మేమైతే సడన్గా సర్ప్రైజ్ చేసి తీసుకెళ్ళాం అనమాట. ఆవిడైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. సో ఇంకైతే బోట్ రైడ్ అయినా ఎక్కుదాం అనుకున్నాను, కానీ మనతో అది కూడా అవుతుందా అవదా అని చెప్పేసి నేనైతే ఎక్కలేదు, చూసి ఎంజాయ్ చేశాను. సో మేమైతే మా డేని చాలా బాగా ఎంజాయ్ చేసాము. వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా ఛానల్ మాకు నచ్చినట్లయితే, మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్. పక్షి, ఈ జన్మకి పైకెగరలేవమ్మా నువ్వు.